వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. వరంగల్ లోక్సభ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీలో నిలవనున్నారు. కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ అధిష్టానం జాబితా విడుదల చేసింది. ఇప్పటికే ఆరూరి రమేష్ ను బీజేపీ బరిలో నిలపగా అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ దఫా పోటీ చేసే కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన వారే కావడం ఆసక్తికరంగా మారింది. ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం, కారు నడిపే దిక్కు లేకపోవడంతో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే అనే చర్చ రాజకీయ సర్కిల్లో ఘాటెక్కిస్తోంది. గులాబీ పార్టీ నుండి బడా నేతలు ఒక్కొక్కరుగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ వైపు వలసలిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కోటలు బీటలు వారుతోంది. ఎంపీ కె కేశవరావు, వరంగల్ ఎంపీ పస్నూరి దయాకర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆరూరి రమేష్, కడియం కావ్యతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే వరంగల్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించిన కొద్ది రోజుల్లోనే తాను ఎంపీ బరిలో నుండి తప్పుకుంటున్నానని గులాబీ నేత కేసీఆర్ కు లేఖ రాయడం, వెనువెంటనే హస్తం గుటికి చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఓరుగల్లు కారు పార్టీలో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరు ఖరారయ్యే క్రమంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. గత నెల 13న అభ్యర్థిగా కావ్య పేరును బీఆర్ఎస్ ఖరారు చేసిన తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. పోటీ నుండి వైదొలుగుతున్నట్లు కావ్య కేసీఆర్ కు లేఖ రాయడం, కడియం శ్రీహరి, కడియం కావ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని, దళితులపై, మైనారిటీలపైనా జరుగుతోన్న దాడులను అడ్డుకోవడంతో కాంగ్రెస్ ముందుంది. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్లో చేరానని, అది కాంగ్రెస్తోనే సాధ్యమని కడియం చెబుతున్నారు. దేశంలో, రాష్ట్రంలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టి, బెదిరించి, లొంగ తీసుకొని, సిబిఐ కేసులలో, ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఎస్సీ రిజర్వ్డ్ అయిన వరంగల్ లోక్సభ స్థానానికి గతంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ నుండి తీవ్ర పోటీ నెలకొంది. 42 మంది ఆశావహులు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్, ఢిల్లీ నేతల చుట్టూ తమకే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమకే టికెట్ దక్కుతుందని ధీమా వ్యక్తం చేసినా చివరకు 2 రోజుల క్రిందట పార్టీలో కడియం కావ్యను అదృష్టం వరించింది. ఈ మేరకు మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. కడియం శ్రీహరి పెద్ద కుమార్తె అయిన కావ్య ఉస్మానియాలో ఎండీ పేథాలజీ చేసి వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. వర్ధన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేసిన ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా కుదరలేదు. ఈసారి కాంగ్రెస్ నుంచి అవకాశం కలిసొచ్చింది. ఏఐసిసి ప్రతినిధులు, పిసిసి ప్రతినిధులు మరియు మన ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వారందరి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే వాళ్ళ ఆహ్వానం మేరకి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మే 13వ తారీఖు నాడు జరగబోయే లోక్సభ ఎన్నికలలోకి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ అవకాశాన్ని నేను
సద్వినియోగం చేసుకొని మా నాన్నగారిలాగే ఒక మచ్చలేని నాయకురాలిగా మరియు అభివృద్ధి పదాన వరంగల్ని నిలిపే దిశగా నేను పనిచేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. బీజేపీ తరపున వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బరిలో నిలిచారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తల మద్దతు కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి కడియం శ్రీహరినే కారణమని ఆరూరి రమేష్ విమర్శించారు. కొత్త అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. కడియం పార్టీ మారిన తర్వాత పోటీలో నిలిచేందుకు ఎక్కువ మంది ఆశావహులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా అభ్యర్థి ఎంపికలో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. జిల్లా నేతల అభిప్రాయాలు సేకరించిన గులాబీ పెద్దలు పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కడియం శ్రీహరిపై బీజేపీ అభ్యర్థి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కలిసి నేతలిద్దరూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి ఒక దళిత ద్రోహి పదవులు అనుభవించిన బీఆర్ఎస్లో ఉన్న మమ్మల్ని బయటకు పంపడానికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తన ఓటమికి కారణం శ్రీహరి కుట్ర చేశారని ఆరూరి ఆరోపిస్తున్నారు. కాగా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్లో చేరిపోయారు. ఈ క్రమంలో తాటికొండ మళ్లీ గులాబీ గూటికి చేరడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, తాటికొండ రాజయ్య పేర్లను బీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని నిరాకరించిన ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చేసింది. ఇదంతా ఒక ఎత్తైతే అధికారంలోకొచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆపరేషన్ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కారు పార్టీ బొక్కబోర్లా పడుతున్న పరిణామాలు మరో ఎత్తుగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలకు పురిటిగడ్డ, రాజకీయ చైతన్యం కలిగి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వరంగల్ జిల్లాలో ప్రస్తుతం కారులో ఉన్న కీలక నేతలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు అభ్యర్థి కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలో నువ్వా నేనా అనే రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు పార్టీ ఖాళీ అవుతున్న క్రమంలో బీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని వెతుక్కునే పనిలోనే ఉండిపోయింది. ఈ పరిణామాలు బీజేపీకి లాభిస్తాయా, కాంగ్రెస్ కు అనుకూలిస్తాయా అనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఒకప్పుడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అధికారంలోకి వచ్చిన 100 రోజులకే లోక్సభ సమరానికి సన్నద్ధం కావాల్సి వచ్చింది. తెలంగాణ గడ్డపై పట్టు సాధించాలని చూస్తోన్న బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సాగుతోంది. అంతే దూకుడుతో బీజేపీ కూడా పావులు కదుపుతోంది. సమరానికి కాషాయ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. ఎటొచ్చి బీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం, అసలు బీఆర్ఎస్ టికెట్ ఇస్తామన్నా అభ్యర్థులు దొరికే పరిస్థితి లేకపోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. ఒకవేళ అభ్యర్థిని ప్రకటించినా, బరిలోకి దిగినా పార్టీ ఖాళీ అయిన వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ జీవం పోసుకుంటుందా? మసక మారిన బీఆర్ఎస్ ను ఆదరిస్తారా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని నమ్ముకుంటారా? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బాసటగా నిలిచిన ప్రజలు లోక్సభ ఎన్నికల్లోనూ అండగా ఉంటారా అనే చర్చ హాట్గా సాగుతోంది.